శ్రీశైల రూపంలో ఉన్న సదాశివునకు, ఇక్కడ వెలసిన జ్యోతిర్లింగానికి, జగన్మాతకు, ప్రచ్ఛన్నాది రూపములతో సంచరిస్తున్న సిద్ధపురుషులకు నమస్కరించుకుంటూ, ధర్మే దృఢత్వం, ఎప్పుడూ ధర్మంలో ఉండాలి అంటే ఇప్పుడు లేడా, ఉన్నాడు కనుక అడుగుతాడు. చూడండి, ఇక్కడ ధర్మంలో ఉన్నవాడే ధర్మాన్ని కోరుకుంటాడు. ధర్మే దృఢత్వం యుధి శత్రుఘాతం యశస్తతాగ్ర్యం పరమం బలంచ యోగ ప్రియత్వం తవ సన్నికర్షం వృణోసుతానాంచ శతం శతాని. 8 అడుగుతున్నాడు. ధర్మములో దృఢత్వము, యుద్ధములో శత్రువుల్ని ఓడించగలిగే పటుత్వము, అదేవిధంగా సహనము, శ్రేష్ఠత్వము, యశస్సు, బలము, యోగబలము, అందరికీ ప్రీతిపాత్రుడిగా ఉండగలగడము, సత్సంతానము, ఇవి కావాలన్నాడు. ఇక్కడ వెంటనే పార్వతీదేవిని చూసి అంటున్నాడు, నువ్వేమిస్తావు అన్నట్టు శివుడు. వెంటనే పార్వతీదేవి తతో మాం జగతో మాత ధారిణి సర్వపావని. ఇదంతా కృష్ణుడు ధర్మరాజు చెప్తున్నాడు, మర్చిపోకండి. ఎంత అందంగా చెప్తున్నాడంటే, అప్పుడు అమ్మ మాం జగతో మాత ధారిణి సర్వపావని, సర్వ జగత్తుని ధరించి పోషించే మా అమ్మ సర్వపావని అయినటువంటి ఉమాదేవి ఏమన్నదంటే, ప్రాణహితాన్ని కోరేటటువంటి శర్వాణి తపస్సుకు నిధి అయినటువంటి శివునితో ఇలా అన్నది, దత్తో భగవత పుత్రక సాంబో నామ తవానఘా, నీకు పుత్రుడు కలుగుతాడు, అతడు సాంబుడిని పేరు పెట్టు అని చెప్తూ, నేను నీకు 8 వరాలు ఇద్దామనుకుంటున్నాను, ఏదైనా కోరుకో అన్నది. ఇక్కడ ఈయన మందహాసం చేశాడు. చేస్తూ ద్విజేష్వకోపం, వేదవేత్తలకి నాపై కోపం కలగకుండా ఉండుగాక. మొట్టమొదటి మాట అన్నాడండి. ఎవరు వేదవేత్తలో, ఎవరు తపస్సులో, వారికి నాపై కోపం కలగకూడదు. దీని అర్థం ఏంటి? కృష్ణుడికి అలాంటివని అర్థమా? ఒక సత్పురుషుడు ఎప్పుడు ఇది కోరుకోవాలని మనకు చెప్పడం, ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయనకి ఇవి లేవని కావు. మనకి ఏవి మంచి కోరికలంటే ఏమిటో మనకు చెప్తున్నాడు ఇక్కడ. ఇది రహస్యమైన అంశం. శతం సుతానాం పరమంచ భోగం పితృత ప్రసాదం, నాకెప్పుడు తల్లిదండ్రుల ప్రసాదం ఉండాలి, పితృదేవతల ప్రసాదం ఉండాలి, అంటే వాళ్ళు నా పట్ల ప్రసన్నులై ఉండాలి, ఇదండి అడగాలి. అంతేకాదు నా కులము అంతా కూడా ధర్మబద్ధంగా ఉంటూ ఉండాలి, మాతృదేవతల అనుగ్రహం ఉండాలి, శమము కలిగి ఉండాలి, దమము కలిగి ఉండాలి, సమర్థత కలిగి ఉండాలి. వెంటనే అమ్మవారు కూడా వరములన్నీ సరే అన్నది. అంటే ఇవి కొత్తగా కృష్ణునికి రాలేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా ఉమాదేవి కూడా అనుగ్రహించిందో అప్పుడు నేను ధన్యుణ్ణయ్యని భావించాను. అప్పటి నుంచి నిత్యము ఉపమన్యువు నాకు బోధించినటువంటి శివధర్మాన్ని అనుసరిస్తున్నాను. ఉపమన్యువు నాకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. అంతేకాదు వివిధములైన శివధర్మాలు చెప్పాడు. అన్నిట్లోనూ శివ సహస్రనామ స్తోత్రమును ఉపదేశించాడు. దాన్ని మించిన మంత్రరాశి మరొకటి లేదు సుమా. అది సాక్షాత్ పరమేశ్వర స్ఫురణతో చతుర్వేదముల నుంచి బ్రహ్మదేవుడు 10,000 నామములు స్వీకరించాడు. ఆయన ఈ 10,000 నామాలు క్రమంగా బ్రహ్మ నుంచి వివిధ దేవతల ద్వారా, ఋషుల ద్వారా వస్తూ ఉండగా తండి అనే మహర్షి అమోఘమైన తపస్సును ఆచరించి బ్రహ్మ ద్వారా దాన్ని పొందాడు. ఆయన తన తపశ్శక్తి చేత బ్రహ్మలోకానికి చేరుకుంటే బ్రహ్మదేవుడిది ఉపదేశించాడు. అది స్వీకరించి తపస్సును ఆచరిస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ తండికి శివుడు కనబడ్డం, తండి చేసిన శివస్థుతి కూడా ఉందండి, అంత విస్తారం. ఈ స్తోత్రంలో కూడా ఎంత అద్భుతమైన మాటలు ఉంటాయంటే, దేహకృత్ దేహభృద్దేహి దేహభృగ్దేహి నాంగతి, ప్రాణకృత్ ప్రాణభృత్ ప్రాణి ప్రాణద ప్రాణినాంగతి. ఈ మాటల అర్థములు చాలా. దేహములు ఏర్పరిచినవాడు నువ్వు, దేహాన్ని పోషించేవాడు నువ్వు, ఆ దేహములో నేను అనే రూపముతో ఉన్నవాడు నువ్వు, ఆ దేహములతో రకరకాల అనుభవించేవాడు నువ్వు, సమయమెరిగి దేహాన్ని నశింపజేసేవాడు నువ్వు. ఈ చెప్పడంతో పరమాత్మ తత్వం ఎంత చక్కగా ప్రతిపాదన చేస్తాడో. అంతేకాదు అధ్యాత్మనిష్ట కలిగిన మహాత్ములకు సులభుడువైన నువ్వు మూఢులకు దొరకవు. ఇక్కడ తండ్రి ఒక మాట అంటాడండి, ఆ మాట చాలా బాగుంది కనుక అది పేర్కొంటున్నాం. అహో మూఢాస్మ శుచిరమిమం కాలమచేతస ఎన్న విద్మ పరం దేవం శాశ్వతం యం విదుర్బుధా. ఇది ఏ ఒక్క సాధకుడు గుండెకి తగిలినా ఈ మాటకి పరమార్థం ఉంటుంది. గొప్ప మాట అన్నాడు. అయ్యో ఇంత ఆయువు గడిచిపోయిందే, నిన్ను తెలుసుకోకుండా అయిపోయిందే, ఇప్పుడు కదా నేను తెలుసుకున్నాను, ఇంత ఆయువు వ్యర్థమైందే అని ఏడ్చాడు. ఇక్కడ ఇది కావాలంటే ఇక్కడ ఆయువు గడిచిపోతుంది, పరతత్వం తిరియడం లేదు, ఏడవాలి. ఆయువు అయిపోయింది, తెలుసుకోలేకపోయాను, ఇన్నాళ్ళు తెలుసుకోలేవు, ఇప్పుడు తెలుసుకున్నావుగా, కాదు ఇన్నాళ్ళు వ్యర్థమైపోయిందిగా. ఎంత గొప్ప ఆలోచించారు. ఆ ఆర్తి కావాలి. ఆ ఆర్తికి పరమేశ్వరుడు సంతోషించి తండి మహర్షిని అనుగ్రహించాడు. ఇది శివానుగ్రహం అయ్యా అని
అక్కడి నుంచి నేర్చుకున్న శివసహస్రాన్ని బోధించాడు. శివసహస్రనామములు అమోఘమైనవి, సామాన్యం కాదు. ఇది పఠించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి, యోగం ఉండాలంటే. దీనితో అసాధ్యాలు సాధ్యం చేయవచ్చు. నాకొక భాగ్యం లభించింది. కేవలం అత్యంత వినయంతో స్వామి అనుగ్రహించాడన్న పరవశంతో చెప్తున్న మాట. శివసహస్రనామాలపై ఏడాది పాటు ఒక టీవీ ఛానల్లో ప్రతిరోజు వ్యాఖ్యానం చెప్పే భాగ్యం నాకు లభించింది. ఆ సమయంలో నేను అనేక సంఘటనల అనుభవంలో చూశాను. ఒక ఆవిడ చెప్పింది, వాళ్ళ అమ్మాయికి ప్రాణాంతకమైన రోగం వచ్చి డాక్టర్లు కూడా చేతులు తీశారట. ప్రవచనంలో శివశాస్త్రం గురించి వినడం చేత మఠం వేసుకుని 11 సార్లు శివశాస్త్రం చదివింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఆమె బ్రతికింది. ఇద్దరు వచ్చి శివశాస్త్రం వల్ల ఇలా జరిగిందండి అని చెప్పారు. ఇలాంటి ఎన్ని అనుభవాలు, ఆశ్చర్యకర అనుభవాలు, అవి చెప్తేనే అంత ఉంటుంది. శివశాస్త్రనామం సామాన్యం కాదు. అది ఇక్కడ అంత శక్తివంతమైన నామాలు, చాలా విశేషమైనవి. రోజు చదవలేకపోతే కనీసం ఆదివారమైన పఠనం చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం మహాశివప్రీతికరమైన రోజు, అంతేకాదు ఆరోగ్యకరమైన రోజు, అంత విశేషమైనది. సోమవార ప్రదోషాల్లో కానీ, ప్రదోష వ్రతాల్లో కానీ, మహాశివరాత్రి నాడు కానీ మాసానికి ఒక పర్యాయమైన శివశాస్త్రనామం చదువుకోవడం అనే అలవాటు చాలా శ్రేష్టం. ఆ మహిమ నేను చెప్పాలంటే సంవత్సరం పట్టిందని చెప్పాం. ఇది గర్వంతో చెప్పింది కాదు, సంవత్సరం పడుతుందని చెప్పడం. అటువంటప్పుడు ఇక్కడ ముట్టుకోవట్లేదు, నమస్కారం చేస్తున్నాం. స్థిరస్థాన ప్రభుర్భీమ ప్రవరో వరధోవర అని ప్రారంభమయ్యే శివశాస్త్రనామాలకు నమస్కారం. అయితే ఇంత చేసిన కృష్ణుడు శివుడు గురించి అంత గొప్పగా చెప్పాడు. ఒక రోజున అర్జునుడు అడిగేట, స్వామి ఒక చిన్న సందేహం, నువ్వు పరమేశ్వరుడు, పరమాత్మవు, విష్ణు శాస్త్రం కాదు, నేను స్వయంగా నాకు తెలుసు, భగవద్గీత చెప్పవు. అలాంటిది నువ్వు శివుడు కోసం దీక్ష తీసుకుని పూజలు చేయడం, తపస్సు చేయడం ఏమిటయ్యా ఇది అడిగాడు. చాలామంది అప్పుడప్పుడు కృష్ణుడు వాళ్ళ దగ్గర వరాలు అడిగాడు అన్నప్పుడు మొహాలు చిట్లించినటువంటి వాళ్ళకి కొంచెం సమాధానం దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విషయం మహాభారతంలో, కూర్మ పురాణంలో రెండిట్లోనూ వస్తుంది. కృష్ణుడు నోటే విందాం, మనకేం పోయింది. అహమాత్మాహి లోకానా విశ్వేషాం పాండునందన, సర్వలోకానికి నేను ఆత్మను. ఆయన ఆత్మ అంటే సర్వజీవుల అంతర్యామగా ఉన్నటువంటి వాడిని. అటువంటి నేను అందరికీ ఆత్మనైన నేను, నాకు ఆత్మ అయిన రుద్రుడిని ఆరాధించాను అన్నాడు ఇక్కడ. అంటే అందరికీ హృదయంలో నేనుంటాను, నా హృదయంలో ఆయన ఉంటాడు. యజ్జహన్ నాట్యయేయం వై ఈశానం వరదం శివం, వరదుడు శివుడైన ఈశాను నేను గాని ఆరాధించకపోతే లోకంలో ఆదర్శం దెబ్బతింటుంది. అది తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే మయా ప్రమాణం హి కృతం లోక సమనువర్తతే, ప్రమాణానికి పూజ్యాని తతస్థం పూజయామ్యహం. నన్ను లోకం ప్రమాణంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక అవతార పురుషుడు, ఒక ఆచార్యుడు ఏం చేస్తే అదే చెయ్యాలని లోకం ఉంటుంది. ఈ మాట గీతలో కూడా చెప్పాడు స్వామి, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అందుకు నాకు అవసరం లేకపోయినా కర్మలు చేస్తానన్నాడు. ఆ మాటకొస్తే అని శివుణ్ణి పూజించి వరములు పొందవలసిన అవసరం ఉంది. ఆ మాటకొస్తే దేవకీ వసుదేవులకు తనయుడుగా రావాల్సిన అవసరమేముంది, యశోదానందుడికి పుత్రుడిగా పెరగవలసిన అవసరమే ఉన్నది. లోకలీలగా చేస్తాను. చేసినప్పుడు వాళ్ళు నా జన్మకి వాళ్ళ కారణం కాదు, అయినా వాళ్ళు నా తల్లిదండ్రులను భక్తిగా పూజిస్తాను, వాళ్ళ పాదాలకు నమస్కరిస్తాను నేను. ఎందుకంటే లోకానికి నా ఆదర్శం చూపించాలి. ధర్మస్య ప్రభురచ్యుత. అందుకే కృష్ణ పరమాత్మ ఇసుమంతా కూడా ధర్మం తప్పలేదు. తన వర్ణాశ్రమాలకి తగ్గ ధర్మాన్ని ఆయన పాటిస్తూ భక్తుడే ఉన్నాడు. అందుకు లోకంలో మానవుడు ఎంత సమర్థుడైనా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నా ఈశ్వరారాధన చెయ్యాలి అని లోకానికి చెప్పడానికి నేను ఈశ్వరుని ఆరాధించాను. ఈశ్వరుడు ఎవరు? నేనే ఈశ్వరుని లోకానికి. ఆయన చెప్పాడు కదా, భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సర్వలోకానికి ఈశ్వరుణ్ణి నేను అన్నాడు స్వామి. అంతేకాదు, కొంచెం 18వ అధ్యాయంలోకి రండి. సర్వలోకానికి ఈశ్వరుణ్ణి నేను అన్నవాడు ఇంకో మాట అన్నాడు. ఏమని? ఈశ్వర సర్వభూతేషు వృద్ధేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. సర్వభూతములు హృదయములందున్న ఈశ్వరుడు వాళ్ళ ఇంద్రియాలను నడుపుతూ ఉంటాడు. త్వమేవ శరణం గచ్చ, ఆయన్ని శరణ వేడు ఉపాసించు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ప్రథమ పురుషులో చెప్పాడు ఆయన. అంటే ఈశ్వరుడు హృదయాల్లో ఉంటాడు, ఆయన్ని శరణు వేడు అన్నాడు కృష్ణుడు. అంటే ఈశ్వరుడు ఎవరు అక్కడ? పోని శివుడే అనుకుంటే ఇక్కడేం చెప్పాడు? భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాన జ్ఞాత్వా మాం. సర్వలోకములకు ఈశ్వరుని నేనని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు శాంతిని పొందుతున్నాడు అన్నాడు ఇక్కడ. ఇదేమిటండి తిరకాసు? సర్వలోకము ఈశ్వరుని నేనంటాడు అక్కడ,
సర్వభూత హృదయములందు ఈశ్వరుడు ఉన్నాడు అన్నాడు. అంటే సర్వభూతములందున ఈశ్వరుడే నేను, ఆ నేనే శివుణ్ణి అని చెప్పడం దీని యొక్క భావం ఇక్కడ. అభేదం. అందుకు ఈశ్వరారాధన చేయాలి అంటే నన్ను నేనే ఆరాధించుకోవాలి. ఆదర్శం చూపించేటప్పుడు నన్ను నేను ఆరాధించుకుంటానండి. మన ఫోటోకి మనమే దండ వేసుకుని మనమే హారతించుకుంటే బాగుంటుందా? కనుక నన్ను నేను పూజించుకోవాలి ఈశ్వరుని కనుక. నన్ను నేను పూజించుకోకూడదు. ఎందుకంటే నేను ఏ దేవతకి దండం పెడతాను చెప్పు? నేను ఏ దేవతకి దండం పెడితే వాడు నాకు దండం పెడతాడు. ఇంద్రుడు కానీ, వరుణుడు కానీ, యముడు కానీ, ఎవడికి నేను దండం పెట్టినా వాడు నన్ను మళ్ళీ దండం పెడతాడు. అందుకు నన్ను నేనే ఆరాధించుకోవాలి, అలా కనబడకూడదు. అందుకేం చేశానంటే నా స్వరూపమైన శివుని నేను ఆరాధించి లోకానికి ఆదర్శం చూపించాను. ఎంత చక్కటి సమన్వయమో చూడండి ఇక్కడ. యస్తం వేత్తి సమాం వేత్తి యో నుతం సహిమామను. అతడే నేనని తెలుసుకో, నేనే అతడని తెలుసుకో. అతన్ని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్లే, నన్ను ఆరాధిస్తే అతన్ని ఆరాధించినట్లే. రుద్రో నారాయణశ్చైవ సత్వమేకం ద్విధాకృతం. రుద్రుడు నారాయణుడు ఒకే స్వరూపం 2 రూపాలతో గోచరించింది తెలుసుకో. మేమిద్దరము కలిసే ఈ లోకరచనంతా చేశాం. అందుకే మహాభారత సారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అక్కడున్నది. ఇక్కడ సర్వవ్యాపకుడైన శివునికి నారాయణుడు భక్తుడై ఉపాసన చేసి ఉపమన్యువు దగ్గర దీక్ష తీసుకుని సహస్రనామాలు ఉపదేశం పొంది స్తోత్రం చేసి శివుని సాక్షాత్కరింపజేసుకొని ధన్యునయ్యాను అని చెప్తున్నాడు. ఇది సంచించ మనసా పురాణం రుద్రమీశ్వరం. నాకెవరూ వరమివ్వక్కర్లేదు, కానీ నేను ఈశ్వరుని ఆరాధన చేసి వరములు పొందినట్లుగా లోకానికి కనబడ్డాను అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటని మొన్నటికి మొన్న మనం రుద్రం చెప్తూ కృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతున్నప్పుడు ఎదురుగా శివుడు శూలం పట్టుకు నిలబడ్డటువంటి వైనాన్ని రెండింటిని మనం సమన్వయించుకుంటే కీర్తి అవుతున్నది. అంతేకాదు ఈ మహాభారతంలోనే ఇదే అనుశాసనిక పర్వంలో ఒక రమ్యమైన ఘట్టం వస్తుంది. ఉమామహేశ్వర సంవాదము అని దాని పేరు. ఇది ఒక ప్రత్యేక గ్రంథంగా మనం తీయచ్చు. తీస్తే దగ్గరికి తీసుకుంటే దాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితానికి కావలసిన అన్ని విషయాలు ఉన్నాయండి అందులో. పేరు మాత్రం ఉమామహేశ్వర సంవాదం. మహాభారతం పేరుకో పుస్తకం కానీ ఒక 100 పుస్తకాలు పెట్టు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అంటే మహాభారతం నుంచి ఉన్న పుస్తకాలు మనందరికీ తెలుసు. ఒకటి భగవద్గీత, ఒకటి విష్ణు సహస్రం, ఇంకోటి శివసహస్రం, అదేవిధంగా నహుష ప్రశ్న, యక్ష ప్రశ్న, ఒకటేమిటి బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి అందులో. అందుకే మహాభారతం లాంటి గ్రంథం పొందిన భారతదేశం అదృష్టం అండి. ఇది ఒకటి తెలుసుకోండి. ఒక పాశ్చాత్యుడు అంటాడు, ప్రపంచంలో ఎంతో సాహిత్యం ఉంది, ఏదో ఒక్కటే ఎంచుకో నన్నంటే మహాభారతాన్ని ఎంచుకుంటానన్నాడు. ఎంత గొప్ప మాట ఇక్కడ. ఆ మాట ఎందుకు అనగలిగాడంటే చదివాడు కనుక. ఇది ఇక్కడ మహాభారతం చదివి దీన్ని విషయాలు. అందులో ఉమామహేశ్వర సంవాదం ఒక అత్యద్భుతమైన ఘట్టం. ఆ శివమహిమ, ఆ ఉమామహేశ్వర సంవాదాన్ని ప్రస్తావన చేస్తూ మనం ముగించబోతున్నాం. ఉమామహేశ్వర సంవాదం ఎలా ఉంటుందంటే కైలాస శిఖరంలో, ఇది కూడా భీష్ముడు వారే చెప్తున్నారండి. ధర్మరాజాదందరికీ భీష్ముడు చెప్తున్నాడు అంపశయ్య మీద ఉంటూ. కైలాస పర్వతంలో ఒకప్పుడు పరమేశ్వరుడు ధ్యాననిష్ఠుడే ఉన్నాడు. ఆ చుట్టూ మహర్షులందరూ కొలుచుకుంటున్నారు. ఈ లోపల అంతఃపురం నుంచి అమ్మవారు వచ్చారు. ఈయన ధ్యానంలో ఉన్నాడు. అమ్మవారు చుట్టూ చూస్తున్నటువంటి వాళ్ళందరూ లేవబోతూ చప్పుడు చేయకండి అన్నది. వెనక నుండి వచ్చి ప్రేమగా శివుడు 2 కళ్ళు మూసింది ఆవిడ ఇక్కడ. ఎందుకంటే పతి కదా, ఆ ప్రణయంలో భాగంగా వచ్చి లీలగా 2 కళ్ళు మూసింది. 2 కళ్ళు మూసింది ఎప్పుడో ఒక్కసారి స్వామికి లోకం కోసం 3వ కన్ను తెరిచాడు ఆయన. ఎప్పుడైతే 3వ కన్ను తెరిచాడో అది హిమవత్ పర్వత శిఖరంపై ఉన్న కైలాసంలో ఉండగా జరిగిన అంశం ఇది. ఇక్కడ అసలు కైలాస లోకంలో కాదు, హిమవత్ పర్వత శిఖరంపై స్వామి అక్కడ కైలాసంలో ఉన్నప్పుడు జరిగింది. వెంటనే ఆ కంటి నుంచి వచ్చిన వేడిమికి మొత్తం హిమవత్ పర్వతంలో ఉన్న పచ్చదనం అంతా మాడిపోయి ఒక ఎడారిలా తయారైపోయింది. వెంటనే మా నాన్నగారి యొక్క రాజ్యమైనటువంటి హిమాలయం ఇలా అయిపోయింది ఏమిటా అని అమ్మ భయపడి 2 చేతులు తీసేసి శివునికి ఒక్కసారి నమస్కారం చేసి, ఏమిటి వైపరీత్యం, ఇలా అయిపోయింది హిమాలయాలు ఏమిటి అంటే, శివుడు ఒక మాట అంటాడు, నా కళ్ళు మూసావు, నేను ఈ రూపంతో కనబడుతున్నా, నా అసలు శరీరం విశ్వం. ఇది తెలుసుకోండి, విశ్వమే నా శరీరము. విశ్వం నా శరీరమైనప్పుడు సూర్యచంద్రుడి నేత్రాలతో సృష్టి స్థితిలేలు చేస్తూ గమనిస్తూ ఉంటాను. ఆ 2 తీసేస్తే ప్రపంచానికి ప్రళయం. నువ్వేం చేసావు, నీ ప్రణయంతో నా ప్రపంచానికి ప్రళయం కలిగించావు. ఆ 2 కళ్ళు మూసేయడంతో సూర్యచంద్రులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో లోకానికి అకాల ప్రళయం ఏర్పడింది. నువ్వు మూసింది క్షణకాలం, కానీ అది లోకంలో చాలా కాలం అయిపోయింది, మహాప్రళయం వచ్చింది సుమా. ఇది జరిగింది ఇక్కడ. వెంటనే జగతికి దిక్కు లేకుండా పోతుంది, కాంతి లేకుండా పోతుందని 3వ కన్ను తెరిచారు వెంటనే ఇక్కడ. అది తీవ్రమైన అగ్నినేత్రం కావడం వల్ల ఇదంతా దగ్ధమైంది. అంటే సరే, నా వల్ల అపచారం జరిగింది, కానీ మా నాన్నగారి చోటు ఇలా అయిపోవడం నాకు నచ్చలేదు, కొంచెం చక్కగా చెయ్యవయ్యా అన్నదిట. వెంటనే స్వామి ప్రసన్నంగా చూశాడు ఒక్కసారి.
వెంటనే హిమవత్పర్వతం హఠాత్తుగా ఒక్కసారిగా మళ్ళీ చల్లదనము పచ్చదనము అన్నీ వచ్చాయి. ఈ కథలో చెప్పదలుచుకున్నది ఏంటి, పురాణ కథను ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఆయన కళ్ళు మూస్తే లోకానికి ప్రళయం ఏమిటయ్యా అంటే విశ్వమే ఆయన శరీరము, సూర్యచంద్రులు ఆయన నేత్రములను చెప్పడం ఇందులో ఉద్దేశం. ఇక్కడ అదేవిధంగా క్షణంలో కాల్చగలడు, క్షణంలో మళ్ళీ చల్లదనాన్ని పచ్చదనాన్ని సృజించగలడు, అతడు పరమేశ్వరుడు. తెలుసుకోండి. ఇక్కడ పరమేశ్వర తత్వం ప్రతిపాదన చేయడం కోసమే లీల. అమ్మవారు కళ్ళు మూయడం అంతా కూడా లీల. మనం చేస్తే కర్మలు, వాళ్ళు చేస్తే లీలలు. తెలుసుకోండి. మనకు ప్రపంచానికి కూడా బాధాకరం, వాళ్ళు ఏం చేసినా ప్రపంచానికి క్షేమంకరం. ఆ తర్వాత అమ్మవారు మఠం వేసి కూర్చుని భలే ఉన్నాయా నువ్వు చెప్తున్న విషయాలు, నువ్వు శ్మశానాలు ఎందుకుంటావో చెప్పు అంటే ఎందుకుంటాడో చెప్తాడు ఆయన. ఆయన ఎందుకుంటాడో మనం నిన్ను చెప్పేసుకున్నాం, మనం ఇప్పుడు చెప్పక్కర్లేదు. అక్కడ అన్నీ నీ పేరుకి ఈ అర్థం ఏమిటి, సర్పం ఎందుకు వేసుకుంటావు అన్నీ అడుగుతుందండి అమ్మవారు. అన్నీ చెప్పాక మానవుల ధర్మాలు ఏమిటని అడుగుతుంది. ఎవడు ఎలా ప్రవర్తించాలి, పాలకుడు ఎలా ఉండాలి, పనులు చేసేవాళ్ళు ఎలా ఉండాలి, యాజ్ఞికులు ఎలా ఉండాలి, విప్రులు ఎలా ఉండాలి, అన్నీ చెప్తాడు. ఇక్కడ స్త్రీ ధర్మములు చెప్తాడు. ఇవన్నీ చెప్తూ వేదాంత ధర్మం బోధిస్తాడు, మోక్షధర్మం. అవన్నీ చెప్తూ ప్రతివాడు వాడి ధర్మం పాటించడానికి ప్రయత్నం చేయాలి. అది చెయ్యగలడా సంపూర్ణంగా అనేది వాడికి అనవసరం. వాడు చెయ్యగలిగినంత చేసి నన్ను నమ్ముకుంటే వాడిని నేను అనుగ్రహిస్తాను. ఇది శివుడు చెప్పిన మాట. ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. వాడికి తెలిసి అధర్మం చెయ్యకుండా ధర్మాన్ని ఆచరిస్తూ వెళితే చాలండి, పెద్ద కష్టపడక్కర్లేదు. తెలిసి అధర్మం చేయకుండా ధర్మం చెయ్యాలనే సంకల్పంతో ఆరాధిస్తూ నేను ధర్మం చేస్తున్నాను అహంకరించకుండా ఈశ్వరుని దయ వల్ల చేస్తున్నాను, ఈశ్వరుని ప్రీతికే చేస్తున్నాను ధర్మాచరణ చేస్తూ నన్ను ఆశ్రయిస్తే వాడిని నేను తరింపజేస్తాను. సులభంగా చెప్పాడండి ఉపాయం. ఇంకేం కావాలి? ఇదే మానవ జీవన విధానం. పరమేశ్వరుడు ఉపదేశం చేశాడు. చేస్తూ నన్ను ఆరాధించడానికి అనే విధానాలు ఉన్నాయి. ఎంత పాపాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా, ప్రపంచం చేత నిందింపబడేవాడైనా నా బ్రతుకింతే అని బాధపడక్కర్లేదు. ఒక్కసారి పశ్చాత్తాపం చెంది ఇకపై తప్పు చేయననుకుని నన్ను ఆరాధించడం మొదలు పెడితే వాడికి ఆ జన్మలోనే ముక్తినిస్తాను. ఇది స్వామి ఇచ్చినటువంటి అభయం. అది నన్ను గురువు ద్వారా తెలుసుకుని నా మంత్రాన్ని జపం చేస్తూ నన్ను లింగ రూపంలో పూజిస్తూ ఉంటే ఆ పూజలకు సంతృప్తి చెందుతాను. బాహ్య పూజ శరీరంతో బాహ్య పూజ చేయాలి, నోటితో ఆయన నామము మంత్రము జపించాలి, మనస్సుతో ఆయన స్మరించాలి. మనకున్న త్రికరణాలు పూజ చేత శరీరము, స్తోత్రము జపము చేత వాక్కు, తలంపు చేత ధ్యానము చేత మనస్సు, మూడు శివమయమైపోతే మూడు పవిత్రమవుతాయి. మూడింటికి శివశక్తి లభిస్తుంది. అందుకు మూడింటితో ఆరాధన చేయాలి. ఇది ఒకటి కాదండి. కొందరు అంటారు ఈ పూజలు ఏవి అక్కర్లేదండి, మనస్సు ఉంటే చాలండి. వాడు మనస్సుతో భోజనం చేసినప్పుడు ఆ మాట అనమనండి. ఇక్కడ ఇది ఇక్కడ ఎంతవరకు బాహ్యమైన వస్తు స్పృహ ఉంటుందో అంతవరకు బాహ్య పూజలు చేయాలి. మన ఇళ్లల్లో నిత్య శివార్చన చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా తప్పకుండా వాడి జీవిత భాగంలో ఎక్కువసేపు తన గృహ జీవితాలే కాకుండా ప్రయత్నశీలుడై, భారతదేశం భాగ్యదేశం గనక, ఎందుకు తీర్థక్షేత్రములు ఉన్నాయి గనక తన జీవితకాలంలో తను నిత్యం చేసే అర్చనలే కాకుండా తరచూ తీర్థాలు క్షేత్రాలు సేవిస్తూ అక్కడున్న స్వయంభూ సిద్ధ లింగముల్ని సేవించుకుంటూ పరమేశ్వర ఆరాధన చేయాలి. ఈ ఆరాధన గృహాదుల్లో అర్పించే ద్రవ్యములే కాకుండా ఆలయాల్లో కూడా స్వామికి ఆరాధించడం వల్ల, అభిషేకాదులు చేయడం వల్ల వాళ్ళ చిత్తము శుద్ధమై గ్రహదోషాలు తొలగి వాళ్ళకి నా అనుగ్రహం లభిస్తుంది. అవ్యక్తోహం అచింత్యోహం పూర్వైరపి ముముక్షుభి అర్చనీయోగమీశోహం అవ్యయోగం సనాతన. నేను ఎవరికి అంతుపట్టని వాడనైనా, ఎవరి పూజనైనా అందుకునేటంత కరుణ నా దగ్గర ఉన్నది. అహం ప్రసన్నో భక్తానాం దదామి అమరతామపి. నేను ప్రసన్నున్నైతే నా భక్తులకు అమరత్వాన్ని ఇస్తాను. నన్ను పశుపతి అంటారు కదా, కనుక జీవులందరూ పశువులు, వాళ్ళకి నేను పతిని. సర్వే పశుపతాజ్ఞేయ భస్మదిగ్ధ తనూరుహ. అందుకు పశుపతినైన నన్ను జీవులు ఆశ్రయించాలి, దాని మతం స్వీకరించాలి. పాశుపత మతం అనగా భస్మధారణ చేసుకున్న ఆరాధిస్తే అదే పాశుపత మతం అన్నాడు ఇక్కడ. అదే శివప్రీతికరమైనది భస్మధారణ. భస్మధారణ రుద్రాక్ష శివనామం లేకుండా శివారాధన చెయ్యరాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే స్నానం చేత సగం శుద్ధమవుతుంది శరీరం, భస్మధారణ చేత పూర్తిగా శుద్ధమవుతుంది. ఆ తర్వాత రుద్రాక్షలు ధరించి శివనామం పలకాలి. ఈ మూడు శరీరం మీద ఉంటే ఆ శరీరం త్రివేణీ సంగం అంతా పవిత్రమవుతున్నది. అది చెప్తున్నారు ఇక్కడ. అతన్ని చూసిన వాళ్ళు కూడా పవిత్రులు అవుతారయ్యా.
భస్మము గొప్పతనం రక్షార్థం మంగళార్థంచ పవిత్రార్థంచ భామిని లింగార్థంచైవ భక్తానాం భస్మదత్తం మయాపుర. భస్మతత్వం చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. మీరు శ్రద్ధగా వినుంటే గతంలో ఇక్కడ ప్రవచనంలోనే నయనరగడలో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా రక్షణ, శుభము, పవిత్రత ఈ మూడు భస్మం వల్ల లభిస్తాయి. అంతేకాదు భస్మము లింగార్చనకు వినియోగించడం చాలా విశేషము. అంతేకాదు పరమేశ్వరుని అభిషేకంలో జలముతో కానీ క్షీరముతో కానీ, అదేవిధంగా గోవు నుంచి లభించినటువంటి క్షీరము, పెరుగు, నెయ్యి ఈ మూడు గోవుల నుంచి లభించినవే కావాలండి. ఇది ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ. అది కూడా గోవులు అనగా దేశవాళీ గోవులే, జెర్సీలు గోవులు కావు తెలుసుకోండి. ఇక్కడ వాటి గోపూజలు చేసినా ఫలించవు తెలుసుకోవాలి. ఇక్కడ దేశవాళీ గోవులు, ఈ దేశానికి మాత్రమే దొరికింది ఆ సంపద. ఆ గోక్షీరముతో అభిషేకం చేయాలి. అది కూడా గుర్తుపెట్టగలరు. కొందరు ప్యాకెట్లు పట్టుకెళ్తుంటారు ఆలయాల్లో, కట్ చేసి పోసేస్తుంటారు. మహాపాపం తెలుసుకోండి. ఇక్కడ అవి పాత్రలో పట్టుకుని పోయాలి. ఆ విధంగా నమస్కరించాలి. స్థాపితం త్రిశులోకే శివలింగం మయామయ మమ నమస్కారేణ వా తస్య ముచ్యంతే సర్వకిల్బిషై. శివుడికి అభిషేకం చేసి స్పర్శ చేయడం మన ఇళ్లల్లో చేసుకున్న, ఆలయానికి వచ్చినప్పుడు స్పర్శ చేస్తేనే శివపూజ అనుకోక్కర్లేదు, దర్శనం చేసినా చాలయ్యా శివపూజకి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. నన్ను దర్శించి నమస్కరించినా చాలన్నాడు. ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం. ప్రాతకాలంలో శివలింగాన్ని చూస్తే స్వర్గలోక ఫలితం లభిస్తున్నది, మధ్యాహ్నం చూస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది, సాయంత్ర దర్శనం మోక్షాన్ని ఇస్తున్నది అన్నాడు. సర్వకాలముల యందు శివ దర్శనం అంత గొప్పది. ఆయనకు చేసే నమస్కారం చాలయ్యా గొప్పది. ఇష్టం దత్తమధీతంచ యజ్ఞాశ్చ బహుదక్షిణా శివలింగ ప్రణామస్య కళాన్నార్హంతి షోడశీం. అనేక రకముల యజ్ఞములు చేసి విస్తారమైన దక్షిణలు ఇచ్చిన శివలింగాన్ని చూసి నమస్కరించే నమస్కారం ముందు అవి 16వ భాగానికి కూడా సరిపోవు అని చెప్పాడు. ఇక్కడ శివునికి చేసే ఒక్క నమస్కారం, శివలింగానికి చేసే నమస్కారం అంత గొప్పది. మల్లికార్జున స్వామిని మనం దర్శించి చేసిన ఈ నమస్కారములున్నాయే అనేక యజ్ఞములు ఫలితాన్ని ఇస్తున్నాయి. అర్చయా శివలింగస్య పరితుష్యామ్యహం ప్రియే. ఇదంతా మహాభారతంలో శివుడు పార్వతీదేవితో చెప్తున్న మాటలు. శివలింగర్చనాయాంతు విధానమపి మేశ్రును. శివలింగార్చన చేసేటప్పుడు గోక్షీర నవనీతాభ్యాం అర్చయత్స్య శివం మమ. ఆవు పాలతోనూ ఆవు వెన్నతోనూ కూడా అభిషేకం చేయవచ్చు. అది చేస్తే అనాయాసంగా అశ్వమేధాది యజ్ఞ ఫలములు లభిస్తున్నాయి. ఘృతమండేనయో నిత్యం అర్చయత్య శివం మమ సఫలం ప్రాప్నుయార్మర్త్యో బ్రాహ్మణ శాగ్నిహోత్రిణ. ఆవు నేతితో కానీ శివునికి అభిషేకం చేస్తే నిత్యాగ్నిహోత్రుడైన బ్రాహ్మణుడు దేన్ని పొందుతాడో దాన్ని పొందుతారు. ఇది చెప్పారు ఇక్కడ. ఎంత సులభం అక్కడ. కేవలేనాపి తోయేన స్నాపయద్య శివం మమ సచాపి లభతే పుణ్యం ప్రియంచ లభతే నరః. కేవల జలముతో శివునికి అభిషేకం చేస్తే వాడికి ఏది ప్రియమో ఏది ఇష్టమో దాన్ని నేను సిద్ధింపజేస్తాను. అంతేకాదు స్వామికి ధూపములు సమర్పించినప్పుడు సఘృతం గుగ్గులం సమ్యక్ ధూపయేత్య శివాంతికే గోసవస్యతి యజ్ఞస్య యత్ఫలం తస్య తద్భవేత్. స్వామికి ధూప ప్రదానం. ధూపములు అనగానే తెలుసుకోవాలండి, రకరకాల కెమికల్స్ కాదు. అది గుగ్గిలము, అగరు, సాంబ్రాణి అని ఏవైతే మన పరంపరగా వస్తున్నాయో వాటిని ధూపం వేసినట్లయితే యజ్ఞఫలములు లభించడమే కాకుండా అఖండ ఐశ్వర్యములు ప్రాప్తిస్తాయి ధూపం వల్ల. అంతేకాదు తస్య దీప ప్రదానస్య తత్ఫలం తస్య తద్భవేత్. దీపములు సమర్పించడం వల్ల అఖండ ఐశ్వర్యములు జ్ఞానము లభిస్తున్నాయి. ఇంకొకటి యస్తు నానావిధై పుష్పై మమ లింగం సమర్చయేత్ సఖి ధేను సహస్రస్య దత్తస్య ఫలమాప్నుయాత్. రకరకాల పూలతో నాకు పూజించినట్లయితే వేల కొలది గోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే గోదానం చేయాలంటే సరిగ్గా లేకపోతే ప్రమాదాలు. అలాగే పువ్వులతో పూజ చేసే ఫలితం పొందడం చాలా క్షేమంకరం. ఇక్కడ ఎస్తు దేశాంతరంగత్వా శివలింగం సమర్చయేత్ తత్మా సర్వమనుష్యేస్తు నాస్తిమే ప్రియకృత్తవాన్. ఎవరైతే మరొక ప్రాంతానికి వెళ్ళి కూడా నా శివారాధన చేస్తారో, అంటే ఇంట్లో మాత్రమే కాకుండా బాహ్యమైన మరొక దేశానికో క్షేత్రానికో వెళ్ళి అక్కడ నన్ను ఆరాధించినట్లయితే అతడికంటే ప్రియమైన వాడు నాకు మరొకడు ఉండడు. ఏవన్ నానావిధే ద్రవ్యై శివలింగ సమర్చయేత్ మత్సమానో మనుష్యేషు నపునర్జాయతే నరః. ఇలా వివిధ ద్రవ్యములతో నన్ను ఆరాధించేవాడు నాతో సమానుడవుతున్నాడు, మళ్ళీ వాడికి పుట్టుకుండదు సుమా. పలాస బిల్వపత్రాన్ని రాజవృక్ష స్రజస్తద అర్కపుష్పాన్ని మేజ్జాని మత్ప్రియాని విశేషత. నాకు తుమ్మి పువ్వులు, అదేవిధంగా ఉమ్మెత్త పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, మోదుగ పువ్వులు,
బిల్వపత్రములు, తులసి ఇవన్నీ నాకు ప్రీతిపాత్రము అని చెప్తున్నాడు. ఇవన్నీ శివుడు తన పూజా విధానాన్ని కూడా బోధించాడు. ఇక్కడ ధర్మాలు చెప్తారు, పూజలు చెప్తారు, ఉత్తమమైన వ్యక్తిత్వానికి కావలసినవి ఏంటో చెప్తారు, కర్తవ్యనిష్టని కలిగిస్తారు, మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ఇస్తారు. అవన్నీ కలిగించడం కోసం మహాభారతం పుట్టింది. శివతత్వాన్ని మనకు తెలియజేస్తూ ఎన్నో విషయాలు చెప్పిన మహాభారతంలో మల్లికార్జున స్వామి అనుగ్రహం చేత భారతంలో శివమహిమ అనే పేరుతో అనేకమైన భారత గాథలు, అందులో చెప్పబడ్డ శివలీలలు, శివమహిమ తత్వము జ్ఞానము చెప్పుకుంటూ అనేక ఉపదేశాలను కూడా మనం పొందాం. ఏవి సాధిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, ఇవన్నీ సాధనాపరమైన అంశంలో కూడా పొందగలిగాం.